హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఈ ఫోర్క్ యూజ్ చేసి 1 ఇంచ్ వెడల్పులో కుర్చీలు ఏ విధంగా పెట్టాలి అనేది ఈ ట్రిక్ అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూస్తే బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ చేయడం కోసం. ఈ ఫోర్క్‌తో చూపిస్తున్నాను చూడండి. మీ దగ్గర ఏ ఫోర్క్ ఉంటే ఆ ఫోర్క్. ఇదొచ్చేసి నాకు 1 ఇంచ్ వెడల్పు. నాకు 1 ఇంచ్ వెడల్పులో కుచ్చుళ్ళు కావాలి కాబట్టి నేను దీన్ని యూజ్ చేస్తున్నానండి. ఫస్టు మనం ఖర్చు ఎంత కావాలో అంత నార్మల్‌గా స్టిచ్ చేసేసుకున్నాక దాని తర్వాత నుంచి ఇలా ఫోర్కు గ్యాప్ మధ్యలోకి క్లాత్ ఎళ్ళేలాగా పెట్టుకొని, ఫోర్క్‌ని మనం ఏ పొజిషన్‌లో అయితే పెడతామో మళ్ళీ అదే పొజిషన్‌లోకొచ్చేలాగా ఆహ్, వచ్చాక బయటికి తీసేసి స్టిచ్ చేసుకోవాలి. అలా ఒకదాని పక్కన ఒకటి మొత్తం అన్నీ కూడా చివరి వరకు కూడా ఇదే విధంగా కుట్టుకోవాలండి. ఇటువంటి చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసి స్టిచ్చింగ్ చేశారంటే బిగినర్స్‌కి టైలరింగ్ అనేది విసుగు పుట్టకుండా ఇంకా ఇంట్రెస్ట్‌గా ఉంటుందనమాట. లేదంటే స్టార్టింగ్‌లో స్టిచ్ చేసేవాళ్ళకి అన్నీ సమానంగా రాక, మళ్ళీ కుట్టి, విప్పి ఇవన్నీ చేసే పని లేకుండా ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసుకొని స్టిచ్చింగ్ చేశారంటే చాలా నీట్‌గా ఉంటుందండి. అలాగే ఒకవేళ మనకి 2 ఇంచ్ గాని, 1 ½ ఇంచ్ గాని అలా కావాలన్నా సరే మన దగ్గర కొంచెం వెడల్పుగా ఉన్న దువ్వెనలుంటాయి కదండీ! ఆ దువ్వెన యూజ్ చేసి కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. నాకిక్కడ 1 ఇంచ్ వెడల్పు కావాలి కాబట్టి, నాకు ఈ ఫోర్కు ఈ 1 ఇంచ్‌లో ఉందని నేను దీన్ని యూజ్ చేసి స్టిచ్ చేస్తున్నానండి. అలాగే ఇది దగ్గర నుంచి కూడా చూపిస్తానండి మీకు క్లారిటీగా. అలాగే దీనికి ముందు వీడియోలో చిన్న చిన్న కుచ్చుళ్ళు ఏ విధంగా పెట్టాలి అనేది ఆహ్, ఓన్లీ 3 మినిట్స్ వీడియో షేర్ చేశానండి. చాలా ఈజీగా ఉంటుందండి. ఎన్ని మీటర్ల క్లాత్ అయినా సరే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చనమాట. ఆ వీడియో కూడా ఒకసారి చూసి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ట్రిక్స్ యూజ్ చేసి చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలాంటివన్నీ కూడా నేను షేర్ చేస్తానండి. కాబట్టి ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో ఒకసారి జూమ్ చేసుకొని చూసారు అంటే ఎలా వస్తున్నాయి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఫోర్క్ మనం ఏ పొజిషన్‌లో పెడుతున్నామో మళ్ళీ అదే పొజిషన్‌లో అంటే తిప్పుతాం గదా! అలా తిప్పినప్పుడు మళ్ళీ అదే పొజిషన్‌లోకొచ్చాక బయటికి ఫోర్క్ తీసేసి స్టిచ్ జేసుకోవాలి. మీకు చివర్లో చూడండి మొత్తం కుచ్చిళ్ళన్నీ కూడా ఒకటే రకంగా ఒకటే గ్యాప్‌లో, ఒకటే వెడల్పులో వచ్చినియండి. మనకి ఎంత వె ఎన్ని కుచ్చిళ్ళైతే అవసరమవుతాయో అన్ని కుచ్చిళ్ళు కూడా పెట్టేసుకోవాలి. చాలా నీట్‌గా ఒకదాని పక్కన ఒకటి అలాగే ఒకటే లెవెల్‌లో వచ్చినియి చూడండి మీకు వీడియో అంతా కూడా. చాలా నీట్‌గా వస్తాయండి. ఇలా చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసి టైలరింగ్ నేర్చుకుంటే మనకి ఇంకా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుందనమాట. చూసారా? ఇది ఇంకా ఐరన్ చేసుకుంటే ఇంకా బావుంటుందండి. అలాగే లెహెంగాకైనా, ఫ్రాక్‌కైనా ఇలా కుచ్చిళ్ళు పెట్టాలి అనుకున్నప్పుడు ఈ విధంగా పెట్టుకొని చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి.